గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంది, అలాగే ఈ సంవత్సరంలో మీకు జరగబోయే పాజిటివ్ సంఘటనలు ఏవి, నెగిటివ్ సంఘటనలు ఏవో చాలా క్లియర్గా వివరిస్తానండి. అయితే మన గురుబ్రహ్మ ఛానల్లో ఒక 2-3 నెలల క్రితమే మీనరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉంటుందో క్లియర్గా వివరించానండి. డీటెయిల్డ్ వీడియో చేశాను. అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు. ఈ వీడియోలో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మీనరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయపరంగా బాగుంటుందండి. ఆదాయం 5, వ్యయం 3 మాత్రమే. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. బాగానే సంపాదించగలుగుతారండి. కొంత మొత్తంలో కూడబెట్టగలుగుతారు కూడా. అయితే 2025 మార్చి 28వ తారీఖు తర్వాత శని భగవానుడు మీ రాశిలోకే రాబోతున్నాడు. అంటే మీకు జన్మ శని మొదలు కాబోతుంది. ఈ సమయంలో ఆదాయపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోయినా సత్సంబంధాల విషయంలో మాత్రం మీనరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎందుకంటే శని భగవానుడు 1వ ఇంట్లో ఉన్నప్పుడు, మీ రాశిలోకి వచ్చినప్పుడు ప్రభావ తీవ్రత అనేది పెరుగుతుందండి. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తే అందులో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, పెళ్లి ప్రయత్నాలు అనేవి వాయిదా పడటం కానీ, రాబడి బాగానే ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది కరువు అవటం కానీ, ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు అనుకుంటే మీనరాశి వారు దయచేసి మధ్యవర్తిగా ఉండవద్దు. మధ్యవర్తిత్వాలు 2.5 సంవత్సరాల పాటు చేయవద్దండి. 2025 నుండి 2027 వరకు, జూన్ వరకు మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. లేదంటే మీ కష్టాలను మీరు కొని తెచ్చిపెట్టుకున్నట్లే. ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి 2.5 సంవత్సర కాలంలో ఏలినాటి శని యొక్క 2వ దశ జరిగే సమయంలో ఎవరు నిజమైన బంధువులు, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నటిస్తున్నారు, ఎవరికి మీ మీద అభిమానం ఉందో చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. కాబట్టి అది మీ మనసును కాస్త బాధిస్తుందండి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఆర్థిక పరంగా మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శని భగవానుడి సమయంలో కొద్దిగా మిమ్మల్ని పరీక్షలు పెడతాడండి. మీ సహనానికి పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు, ఎవ్వరికి అప్పులు ఇవ్వవద్దు, ఎవ్వరికి షూరిటీ సంతకాలు పెట్టవద్దు, పెన్ను కాగితం లేనిదే దేనిని నమ్మవద్దండి. అంటే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడైనా, మీరు అప్పు తీసుకునేటప్పుడైనా, క్రయ విక్రయాల విషయంలో కావచ్చు, భూములు కొనుగోళ్ళు అమ్మకాల విషయంలో కావచ్చు, రాతపూర్వకంగా లేనిదే నోటి మాటను నమ్మవద్దండి. మోసపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మీనరాశి వారు ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఇప్పటి వరకు మీ పద్ధతి ఎలా ఉన్నా సరే, శని భగవానుడు మీ రాశిలోకి అడుగుపెట్టిన తర్వాత నుండి మీరేదైనా ముఖ్యమైన పనులను ప్రారంభిద్దాము అనుకుంటున్నట్లయితే మీ తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో పంచుకోవచ్చు. కానీ బయట వారితో పని మొదలు పెట్టక ముందే వారితో చర్చించటం మంచిది కాదండి. అది వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీకు ఏదైనా సంబంధం కుదిరిందనుకోండి, లేదా మీ కుమార్తెకు కానీ కుమారుడికి కానీ ఏదైనా సంబంధం కుదిరిందనుకోండి, మొత్తం సెటిల్ అవ్వకముందే ఎవరితోనైనా బయట వారితో, ఇంట్లో వారితో చర్చించవద్దని నేను చెప్పట్లేదండి. బయట వారితో ఎలా అలా అని చెప్పారనుకోండి, అది మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయంలో మీ ఆలోచన వల్ల, మీ సొంత నిర్ణయాల వల్ల చేతులారా సమస్యలను తెచ్చుకుంటారు. సంపాదన బాగానే ఉంటుంది, డబ్బులు బాగానే ఉంటాయి, వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా ఏమంత ఉండవు. ఒక్క ఆరోగ్య విషయంలో తప్ప. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కేవలం మీ ఆరోగ్య విషయంలోనే కాదండి, మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే మానసికంగా ధైర్యంగా ఉండరండి. మీనరాశి వారు అసలే చిన్న సమస్య రాగానే సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా భయభ్రాంతులకు గురవుతారు, ఊరికనే ముడుచుకుపోతారు, దాని గురించే పదే పదే ఆలోచనలు చేస్తారు. అలాంటిది శని ప్రభావం డైరెక్ట్గా మీ పైన ఉంటుంది కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉన్నట్లయితే అన్నిటినీ దాటవేయగలుగుతారండి. శని చెడు మాత్రమే కాదండి, మంచి కూడా చేస్తాడు. గతంలో మీరు అన్ని మంచి పనులు చేశారా? ఈ సమయంలో శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడండి. కొద్దిగా ఆలస్యం అవుతుంది, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి, వెంటనే తగ్గిపోతాయి, అంతే తప్ప శని భగవానుడు ఊరికనే ఎవ్వరిని ఇబ్బంది పెట్టడండి. ఎందుకంటే శని భగవానుడు కేవలం కర్మ ఫలితాలను మాత్రమే అందజేస్తాడు. మీరు చేసుకున్న కర్మకు తగిన ఫలితాలు ఈ సమయంలో మీరు అనుభవిస్తారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే. కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ సమయంలో నలుపు రంగు దుస్తులను వాడకపోవటమే మంచిది. సాధ్యమైనంత వరకు మీనరాశి వారికి నలుపు రంగు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సమయంలో వేసుకోవద్దండి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అలాగే ఆర్థికంగా మీరు బాగున్నట్లయితే, దాన ధర్మాలు చేయమని నేను చెప్పట్లేదండి, ఆర్థికంగా బాగున్నట్లయితే, ఒకరికి అన్నం పెట్టే పొజిషన్లో మీరు ఉన్నట్లయితే ఎక్కడైనా ఇద్దరికో ముగ్గురికో లేదా మీ స్తోమతకు తగినంత అన్నదానం చేయటం కానీ, ఉదయాన్నే లేవగానే ఇంట్లో అన్నం కానీ ఏదో ఒక ఆహారం వండుకుంటారు కదా, అది ప్లేట్లో పెట్టి మీ పితృదేవతలను తలుచుకుని ఆ ఆహారాన్ని కాకులకు వేయటం కానీ, అలాగే శనివార రోజుల్లో, ఎందుకంటే శనివారం అనేది శనికి అంకితం చేయబడిన రోజు అండి, ఆ రోజున కుక్కలకు కాకులకు ఆహారాన్ని అందించండి. ఆర్థికంగా మీరు బాగున్నట్లయితే నల్ల దుప్పట్లను దానంగా ఇవ్వండి. శని ప్రభావం ఒకవేళ మీకు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించినట్లయితే, పనులలో ఆటంకాలు జరుగుతున్నట్లయితే దుప్పట్లను దానంగా ఇవ్వటం, నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వటం, నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం కానీ, నువ్వుల ఉండలను దానంగా ఇవ్వటం కానీ, అంటే నువ్వుల ఉండలను పంచిపెట్టడం కానీ, ఇలాంటివి శనికి సంబంధించిన వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గించలేము, కానీ శని ప్రభావం అనేది కాస్త తగ్గుతుందండి. అలానే గురువారం నాడు దక్షిణామూర్తి పారాయణం చేయటం కానీ, మీ ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారి పటం లేకపోతే ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం కానీ, స్వామివారికి రోజు నమస్కరించటం కానీ చెయ్యండి. అప్పుడు గురుబలం అనేది పెరుగుతుందండి. జాతకంలో నవగ్రహాలలో ఏ గ్రహం చెడు ప్రభావాన్ని చూపించినా గురుబలం బాగుందనుకోండి, అన్నిటినీ దాటవేయగలుగుతారు. ఎటువంటి సమస్య వచ్చినా లెక్క చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో మీనరాశి వారు ఎక్కువగా దేనిపైన దృష్టి పెట్టాలి అంటే, ఒకటి, ఎవ్వరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. 2, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 3, సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల్ని నమ్మండే తప్ప బంధువర్గంలో ఉన్నవారు అందరూ మంచివారే, అందరూ నా మంచి గురించి ఆలోచిస్తారు అన్న భ్రమలో నుండి బయటికి రండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీనరాశి వారు ఎవరేంటో తెలుసుకోగలుగుతారండి. శని భగవానుడు కల్లారా చూపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో శని ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు, గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురి కావద్దండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏలినాటి శనిని అనుభవించాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో గతంలో చేసిన పాప కర్మలు అనేవి పోతాయండి. మీ జీవితంలో మంచివారు మాత్రమే మిగిలి ఉంటారు, చెడ్డవారందరితో విభేదాలు అవుతాయి. ఒకందుకు శని భగవానుడు మంచే చేస్తాడండి, అంతా చెడు చేయడు. కాకపోతే మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తాడు. ఎప్పుడూ గంట అయ్యే పని ఇంకొక 15 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో మీకు కాస్త విసుగుగా అనిపిస్తుంది.
ఆదాయం బాగానే ఉంటుంది. ఎప్పటిలాగానే బాగానే సంపాదిస్తారు. కాకపోతే నా స్నేహితుడు ఎలాంటి వాడా? లేకపోతే నా బంధువుల్లో ఈ మనిషి ఎలాంటి వాడా? అని ఎక్కువగా ఆలోచన చేసి మనసు పాడు చేసుకుంటారు. ఇటువంటి సందర్భాలే తప్ప మీనరాశి వారు ఎక్కువగా టెన్షన్ పడవద్దండి. మీ చేతిలో ఉన్నదేంటంటే శనికి సంబంధించిన పరిహారాలను పాటించండి. అంతే తప్ప జరగబోయేది మీ చేతిలో లేదు. అసలు గతంలో నేను ఎవ్వరికీ అపకారం చేయలేదనుకుంటే మీరు అసలు భయపడవలసిన అవసరమే లేదు. ఏలినాటి శని గురించి మర్చిపోయినా పర్వాలేదు.